పరిశుద్ధమును నమ్మకమునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ రోజున మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకునబోతూ ఉన్నాం. చాలా కాలం నుండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చా లేదా అని. కొంచెం మంది తినవచ్చు, ఏమీ పర్వాలేదని, మరికొంచెం మంది అస్సలు వాటి జోలికే వెళ్ళకూడదు అని చాలా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున విగ్రహములను గురించి, విగ్రహాలకు అర్పించిన వాటి విషయమై మనం ఎలా ఆలోచించాలి, ఎలా నడుచుకోవాలి అన్న విషయం మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అని వాక్యము సెలవిస్తుంది. మనకి ఇశ్రాయేలీయులకు చాలా కఠినమైనటువంటి చట్టాన్ని దేవుడు ఇచ్చినట్లుగా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో మనం చూడవచ్చు. ఆయన అంటాడు, మీరు ఏ భూభాగాన్నైతే ఆక్రమించుకుని అందులో నివసిస్తారో ఆ చుట్టూ ఉండే జనులతో మీరు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు అన్నాడు. మీ కుమార్తెను వారి కుమారుడికి కానీ, మీ కుమారుణ్ణి వారి కుమార్తెకు కానీ మీరు ఇచ్చి వివాహము చేయకూడదు అన్నాడు. ఎందుకు అంటే, వారు మీ హృదయాన్ని జీవము గల దేవుడనైన నా మీద నుండి వారు విగ్రహారాధన వైపుకు మళ్ళిస్తారు గనక వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో, 13, 14 వచనాల్లో మనం చూస్తే, ఎవరైతే విగ్రహారాధనకు ప్రేరేపిస్తారో వారు ఎంత సమీప బంధువైనప్పటికీ వారిని కఠినముగా శిక్షించాలి అని ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏం చేశాడు అంటే ఆజ్ఞాపించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు విగ్రహారాధికులై ఉండకుడి అని, మీరు విగ్రహాల జోలికి పోకూడదు అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. అందుకనే ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. రెండవ ఆజ్ఞ ఏంటి అంటే, ఆకాశమందైనా, భూమి అందైనా, సముద్రము అందైనా దేని రూపాన్ని చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు అని ఆయన సెలవిచ్చారు. అంటే ఆకాశమందు అంటే సూర్యుని రూపమైన, చంద్రుని రూపమైన, నక్షత్రముల రూపమైన, లేక ఏదో ఒక గ్రహ రూపమైన మనం చేసుకోకూడదు. భూమి అందైనా అంటే భూమి మీద ఉన్న చెట్ల రూపంలోనైనా, ఆకాశంలో ఎగురుతున్న పక్షుల రూపమునైనా, 4 కాళ్ళ జంతువుల రూపమైన, ప్రాకే పురుగుల రూపమైన, సముద్రంలో సంచరిస్తున్నటువంటి ఎలాంటి జలచర రూపమైన మనము చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా దీనిని గ్రహిస్తే, ఎందుకు ఆయన రూపాన్ని, ఎలాంటి రూపాన్ని చేసుకుని దానికి సాగిలపడకూడదు అన్నాడు అంటే, ఈ రోజున ఎవరికైనా సంతానము లేకపోతే, పిల్లలు పుడితే ఏంటి పుట్టకపోతే ఏంటి అని
ఒక బొమ్మను బిడ్డగాను, ఒక పక్షిను జంతువును లేక జలచరాన్ని నా బిడ్డగా నేను పెంచుకుంటాను. లేక నాకు వివాహం కాలేదు కదా, నా భర్తగా నేను స్వీకరిస్తాను, భార్యగా స్వీకరిస్తాను. లేక నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి లేదు కనుక ఈ భూజంతువులలో ఏదో ఒక దానిని నా అన్నగానో అక్కగానో చెల్లిగానో తమ్ముడుగానో అంగీకరిస్తాను అనే ఎవ్వరూ కూడా ఉండరు. అంటే మన అన్నగానో అక్కగాను చెల్లెలుగానో తమ్ముడుగాను లేక భర్తగాను భార్యగాను మనము భూజంతువులలో దేనిని కూడా పోల్చుకోలేము, ఊహించుకోలేము. అలాంటిది దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ జ్ఞానము కలిగి సృష్టిని నడిపిస్తున్న దేవుడు, జననము మరణము లేని అక్షయుడైనటువంటి దేవుడు, ఒకే సమయమందు పరలోకమందు భూమి మీద పాతాళ లోకంలో ఉండగలిగిన అంత గొప్ప దేవుణ్ణి ఏ రూపములో మనము ఆయనని పోల్చగలం? అంటే ఏ రూపములో కూడా ఆయనను చేయకూడదు. దానికి సాగిలపడము అంటే విగ్రహము ఏం చేస్తుంది అంటే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసిన స్థానాన్ని అది ఆక్రమించి దేవునికి చెందవలసిన పూజలను స్తుతులను ఆయనకు చెందకుండా చేస్తుంది. గనకే ఆయన అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నీవు ఆకాశమందైనా భూమి అందైనా సముద్రమయందైనా దేని రూపాన్ని చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు అని ఆయన ఆజ్ఞాపించారు. ఈ రోజున పాపం అనగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడం అంటే దేవుడు మీరు ఎలాంటి విగ్రహాలను చేయకూడదు అంటే, ఈ రోజున యేసు ప్రభు విగ్రహములైన మరియమ్మ విగ్రహములైన మరి ఏ విగ్రహమైనా మట్టితో శుద్ధతో రాతితో చెక్కతో అలాగే వెండి బంగారాలతో మీరు చేస్తూ వాటి ఎదుట పూజలు చేస్తూ లేక వాటిని స్తుతిస్తూ ఉన్నారు అంటే అది దేవునికి విరోధమైనటువంటి పని. అందుకనే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. ఏ మరణము అంటే శారీరక మరణము అనేది భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రతి దానికి ప్రతి మనిషికి ఉంది. కానీ అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకములోనికి వెళ్ళిపోయేటటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. అంటే ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేలా చేస్తుంది. అందుకనే మనం అలాంటి నిత్య నరకంలోనికి మనము త్రోయబడకూడదు. అంటే ఎలాంటి విగ్రహారాధన జోలికి విగ్రహముల జోలికి ఏమాత్రం వెళ్ళకూడదు. ఇక అపోస్తలుల కార్యగ్రంథం 15వ అధ్యాయం 28-29 వచనాలు అంటాడు, విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించుడి అన్నాడు. విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించుడి. మనకి ఆది సంఘంలో పేతురు ప్రసంగించడము ద్వారా మొట్టమొదటిగా 3,000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది పురుషులు చేర్చబడ్డారు. దినదినము అనేక మంది యేసయ్యను నమ్మి సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఆ తర్వాత పౌలు, శీల, బర్నబా ఇలాంటి వారు పరిచర్య చేస్తూ ఉండగా వారికి ఒక సమస్య ఎదురైంది. అదేంటి అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చా తినకూడదా?
లేక యేసయ్యను నమ్మిన తర్వాత ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలా, చేయించుకుంటేనే రక్షణ అని కొంచెం మంది ప్రకటిస్తూ ఉంటే, ఈ సమస్య వచ్చిన వెంటనే పౌలు అలాగే ఆయనతో ఉండే కొంచెం మంది, మేము చాలా ధర్మశాస్త్ర పండితులము గనక వారు సొంత నిర్ణయాలు తీసుకోలేదు, కానీ ఆ సమస్యను ఎక్కడికి తీసుకొచ్చారు అంటే యెరూషలేము సంఘమునికి పెద్దలుగా ఉన్న అపోస్తలుల దగ్గరికి ఆ సమస్యను తీసుకుని వచ్చారు. ఎందుకు అంటే అపోస్తలులైన వారు యేసయ్య దగ్గర బోధలను విన్నారు, యేసయ్య తర్వాత సేవను కొనసాగించడానికి నియమించబడ్డారు. వారు ఆ విషయం నిమిత్తం ఏమి సూచన సలహా ఇస్తారో ఆ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఈ అపోస్తలులు అందరూ కూర్చొని ఏం చేశారంటే ఆ విషయాల నిమిత్తం క్రొత్తగా మారి దేవుని దగ్గరకు వచ్చిన అన్యులు ఏ ఏ విషయాలను అనుసరించవచ్చు, ఏ ఏ విషయాలను విసర్జించాలి అని వారు ఆలోచన చేసినప్పుడు, ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, ఇదిగో అన్యజనులు వీటిని విసర్జించాలి అని మాకు పరిశుద్ధాత్మకు తోచింది అని వారు విసర్జించవలసిన వాటిలో ఒక విషయం ఏంటి అంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విసర్జించాలి అని తీర్మానం చేశారు. ఈ రోజున చాలామందికి ఉన్న జ్ఞానం ఏంటి అంటే విగ్రహము కేవలం వట్టిది, అంటే అది మనుషుల చేతులతో, మట్టితో, శుద్ధతో, చెక్కతో, రాయితో, వెండి బంగారములతో చేయబడింది కనుక అందులో ఎలాంటి మహిమ ఉండదు. కనుక దాని ముందు పెట్టినవి మనకి ఇచ్చినప్పుడు మనము ప్రార్థన చేసుకుని తింటే చాలు, ఇక ఏ సమస్య ఉండదు అని వారు బోధిస్తూ ఉన్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవుడు వేటిని తినవచ్చు అని మనం ఆలోచన చేస్తే అంగడిలో అమ్మబడిన వాటిని మనము నిస్సందేహంగా తినవచ్చు. అంటే మనం కిరాణా కొట్టులోనికి వెళ్తే ఉదయమే పూజ చేసి పంచదారో పటికి బెల్లమో దేవుడి దగ్గర పెట్టి మిగతా సరుకులను అమ్మడం ప్రారంభిస్తారు. అలాగే ఒక హోటల్లోనికి మనం వెళ్తే అక్కడ కూడా పూజ చేసి ఇడ్లీయో ఏదోటి దేవుడి దగ్గర పెట్టి మిగతా సరుకును అమ్మడం ప్రారంభిస్తారు. అలాగే స్వీట్ కొట్లోనికి వెళ్ళినా, ఏ వస్తువులు కొనడానికి వెళ్ళినా వారు పూజ చేసి ఏదో ఒకటి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత అమ్మడం ప్రారంభిస్తారు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం జ్ఞానము కలిగి ఏదైతే దేవుని ఫోటో దగ్గర పెట్టబడిందో అది మాత్రమే దేవునికి చెందింది, మిగిలినవి మనము ప్రార్థన చేసుకుని తినడంలో ఎలాంటి పొరపాటు లేదని నా అభిప్రాయం. ఇక మనల్ని కొన్నిసార్లు విందులకు పిలుస్తారు, పెండ్లి విందుకు అని, పుష్పవతి ఫంక్షన్కని, గృహప్రవేశాలకు అని, లేక ఎవరైనా చనిపోయినప్పుడు అని. ఇప్పుడు ఇలాంటి భోజనానికి మనం వెళ్ళవలసి వస్తే ఏదైతే ఆహార పదార్థాలు దేవుని ఫోటో దగ్గర చనిపోయిన వారి దగ్గర పెట్టారో అవి మాత్రమే వారికి చెందినవి గనక మనము మిగిలినవి ప్రార్థన చేసుకుని తినవచ్చు అన్నది నా యొక్క అభిప్రాయమై ఉన్నది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమి తినకూడదు అని మనం ఆలోచన చేస్తే కొంచెం మంది మాకేదో జ్ఞానం ఉంది కనుక విగ్రహములకు బలి ఇచ్చిన వాటి విషయంలో నిస్సందేహంగా మేము తింటాము, అది ఏం కాదు అని సాహసించి మనుషులందరి ముందు ఆ కార్యం చేస్తున్నారు. అయితే దాని ద్వారా వచ్చే నష్టాన్ని తెలపక మునుపు మనం ఏమి తినకూడదు అంటే విగ్రహముల దగ్గర పెట్టబడి అవి ఒక ప్రసాదంగాను
అవి బలి అర్పించినవి గానో మనకు తెలిసినప్పుడు అవి మన ఇంటికి తెచ్చి ఇచ్చిన, అలాంటివి ఒక విందు భోజనంలో పెట్టిన ఏ మాత్రము వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది అని క్రైస్తవులు గ్రహించాలి. లేదండి, విగ్రహంలో ఏమీ లేదని పౌలే చెప్పాడు కదా, ఇదిగో పలానా వ్యక్తి తిన్నాడు కదా నేను తింటాను అని సాహసిస్తే నీకు కలిగే నష్టము ఏంటి అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం తప్పు అని నమ్మి నీవు తినడం అది విగ్రహారాధనతోనే సమానం. రెండవదిగా నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంది అంటే నీ మనస్సును నొప్పి కలిగిస్తుంది. మూడవదిగా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది, నేను దేవునికి విరోధంగా ఈ తప్పు చేశానేమో అని. నాలుగవదిగా నీ మనస్సాక్షి బలహీనమవుద్ది. ఐదవదిగా నీవు ఏమవుతావు అంటే ఏదో ఒక కీడు నీ మీదకి వస్తుందేమో అని నీవు భయపడతావు. ఇక ఆరవదిగా నీవు దేవునితో ఉన్న సంబంధం ఏమవుద్ది అంటే నీవు ధైర్యముగా దేవుణ్ణి సమీపించే ధైర్యాన్ని కోల్పోయి భయపడుతూ అపరాధ భావము నిన్ను వెంటాడుతూ నిన్ను మెల్లమెల్లగా దేవునికి దూరం చేస్తాడు. కనుక మనము జ్ఞానము కలిగింది అని ఎవరో తిన్నారు అని మనం తినడం ద్వారా ఇలాంటి నష్టాన్ని మనము పొందుకుంటాము గనక దేవుని నమ్మిన బిడ్డలుగా ప్రత్యేకముగా మనము జీవించడం ఎంతైనా ప్రాముఖ్యము అని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకనే ఆది సంఘం విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించాలి అని ఆయన సెలవిచ్చారు. ఇక మనం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 19, 20 వచనాలు 21 వచనాలు మనం చదవగలిగితే, ఇక నేను చెప్పునదేమి విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నది అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పెదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు అంటాడు. అంటే కేవలం విగ్రహము ఒట్టిది అని నమ్మేవారు ఈ విగ్రహములకు అర్పించిన వాటిని తింటూ ఉంటే పౌలు అలాంటి వారితో చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు దేవుని బల్లలో దయ్యముల బల్లలో పాలు పొందనేరరు. అంటే అది దయ్యములతో సహవాసముగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఉదాహరణకి మనం మామిడి పండును కోసి తలుపు తీసి ఈగలను ఆహ్వానించక్కర్లేదు, కానీ మనము కోసిన వెంటనే ఈగలు ఎక్కడున్నా సరే ఆ మామిడి పండు దగ్గరికి వస్తాయి. అలాగే సాతానుకున్న ప్రధానమైన వాంఛ ఏంటి అంటే, నేను దేవుని వలె ఆరాధించబడాలి అని. కోటాను కోట్ల దేవదూతలను అతని పక్షముగా చేర్చుకున్న సమయంలో దేవుడు అతని మనస్సు ఆలోచన ఎరిగి పరలోకము నుండి అతనిని నెట్టివేశాడు. అయినా చింత చచ్చిన పులుపు చావదు అన్న సామెత ప్రకారం అతనికి భూమి మీద పడద్రోయబడినప్పటికీ నేను ఆరాధించబడాలి అనే వాంఛ తగ్గక ఏదో విధంలో ఆరాధన పొందుకోవాలి అని చూస్తున్నాడు. అందుకనే యేసయ్య దగ్గరకు వచ్చి, లోకము దాని మహిమయు నాకు అప్పగించబడింది, నీవు నాకు సాగిలపడి మ్రొక్కితే నన్ను ఆరాధిస్తే దానిని నీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు యేసయ్య నీవు దేవునికి మాత్రమే మ్రొక్కాలి, సాతానా పొమ్మని ఆజ్ఞాపించిన వెంటనే అక్కడ నుండి సాతాను వెళ్ళిపోయాడు. కానీ ఆ ఆరాధనలు ఎలా పొందుకుంటున్నాడు అంటే, చాలామంది తెలియని ప్రజలు ఒక విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహము ఎదుట
వారు పూజలు చేస్తూ ఉంటే ఈ పడిపోయిన కోట్లాను కోట్ల దూతలలో ప్రధానుడైన లూసిఫర్ వాడి దూతలు ఆ విగ్రహాన్ని ఆవరించి వారు చేసేటటువంటి పూజలను భక్తిని అతడు స్వీకరిస్తున్నాడు అన్న సత్యం మనము గ్రహించాలి. ఉదాహరణకి వివాహము చేసుకున్నటువంటి భార్యాభర్త, ఒక స్త్రీ పురుషుడు, వారు ఇద్దరు కాదు అని, వారు ఏక శరీరమై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభువుతో కలుసుకున్నవాడు, దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ ఏకాత్మగా మార్చబడుతుంది. అలాగే ఒక వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్య శరీరంలో పాలిభాగస్థుడు ఏకమవుతూ ఉన్నాడు. అలాగే దేవునితో కలుసుకున్నవాడు దేవునితో ఏకాత్మ అయినట్లుగానే విగ్రహముల దగ్గర బలి అర్పించబడిన వాటిని, పెట్టబడిన వాటిని తినువాడు కూడా విగ్రహారాధనను సమ్మతిస్తూ ఉన్నాడు, విగ్రహారాధనలో పాలి పొందుతూ ఉన్నాడు. అతడు విగ్రహారాధన చేస్తున్న వాడితో సమానము గనక అతడు ఏం చేస్తున్నాడు అంటే దయ్యాలతో సహవాసము చేస్తున్నాడు. అందుకనే విగ్రహారాధికులై ఉండకుడి అని, విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించుడి అని, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం దెయ్యములతో సహవాసం అని చెప్పి, ఇక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో విగ్రహారాధన దేవునికి కోపాన్ని రేపుతుంది అన్న విషయం మనం గ్రహించాలి. అందుకంటాడు, ప్రభువుకి రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అన్నాడు. అంటే ప్రభువుకి రోషం, కోపం ఎప్పుడు వస్తుంది అంటే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో ఆయన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి 2 ఆజ్ఞలు చెప్తూ నేను మీకు దేవుడుగా ఉండాలి అని, రెండవదిగా ఆకాశమందైనా భూమి మీదైనా సముద్రం అందైనా దేని రూపాన్ని చేసుకొనకూడదు అని చెప్తూ అంటాడు, నేను రోషము గల దేవుడను అన్నాడు. అంటే నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టడం, ఆ దేవునికి చెందవలసిన పూజలు, మహిమ, ఘనతను ఏదో ఒక బొమ్మకు అర్పించడం అన్నది దేవునికి కోపాన్ని రేపుతుంది అన్న విషయం మనం గ్రహించాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో వారు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచారు అని. అంటే విగ్రహారాధన అనేది దుష్టత్వముతో ముడిపడి ఉంటాయి. అంటే అది ఖచ్చితంగా ఆ ఆరాధనలో పాలు పంచుకునేవారు తినుచు అంటాడు. అంటే మాంసం లాంటివి లేక అధికమైనటువంటి తిండికి ప్రాధాన్యత అందులో ఇస్తారు. రెండవదిగా త్రాగుచు అంటారు. అంటే మద్యము పేకల దాకా తాగడం ద్వారా వివాదాలను పడడం, లేక కోపంలో హత్యలు, గొడవలు పడడం, లేక తిని త్రాగి మత్తులుగా ఉండడం ద్వారా కామం అధికమై వ్యభిచార కార్యకలాపాలలో పాలు పంపులు పొందడం అన్నది ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాలలో జరుగుతుంది. అందుకనే దూడ బొమ్మను దేవునికి విరోధంగా ఇశ్రాయేలీలు చేసినప్పుడు దేవుడు అంటాడు, మోషే నీవు తప్పుకుంటే వీరందరినీ నాశనము చేసి నేను నీకు సంతానాన్ని కలగజేసి నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నప్పుడు మోషే మరలా 40 రాత్రింపగలు ప్రభువు పాదాల మీద పడి ప్రభువు వారిని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని నాశనము చేయక కాపాడాడు. అలాగే సంఖ్యాకాండం 25వ అధ్యాయం మనము చూడగలిగితే వారు తినుచు త్రాగుచు మత్తులై చేసిన వ్యభిచారమును బట్టి 24,000 మంది హతమార్చబడ్డారు. అంటే అలాంటి దేవుని ఉగ్రత మన మీద రేగితే ఆ ఉగ్రతను తట్టుకుని నిలబడగలిగిన శక్తి
ఏ మనిషికి లేదు గనక మనము భయము కలిగి ఏం చేయాలి అంటే విగ్రహములకు అర్పించిన వాటిని విడిచిపెట్టాలి. అందుకనే మనం దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చూస్తే రాజ భోజనం వారికి ఇస్తాను అన్న వాళ్ళు ఏం చేశారు అంటే అది దేవాలయములో బలి అర్పించబడి తేబడింది అని వారు అన్నారు. మాకు ఇవి వద్దు కానీ మాకు శాకాహారము పెట్టమని కోరుకున్నారు. అంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె అలాగే ఆది సంఘము వలె మనము విగ్రహముల జోలికి కానీ విగ్రహములకు అర్పించిన వాటి జోలికి కానీ వెళ్ళకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం అందు నాయన విగ్రహారాధన అనేది నీకు చెందవలసిన మహిమను ఆ విగ్రహము నాయన దొంగిలిస్తూ నాయన దేవుని స్థానంలో నిలబడి పూజలు అందుకుంటూ ఉంది అంటే నాయన సహించలేవు అని నాయన నీ ప్రజలు గ్రహించడానికి సహాయం చేయండి. చాలామంది ఎవరో తిన్నారు అని వారు కూడా తినడానికి సాహసిస్తూ ఉండగా అది ఎంత కీడును నాయన కలిగిస్తుందో వాటిని గ్రహించి జ్ఞానము కలిగి నీ బిడ్డలు నాయన వివేకంగా నడుచుకోవడానికి సహాయం చేయాలి నాయన. అలాగే ఎవరైతే ఈ విగ్రహములకు జోలికి వెళ్ళకుండా రోషము కలిగి నీ కోసం నిలబడ్డారో అలాంటి మొర్దెకై లాంటి వారిని నాయన రాజులకు సహితము పూజలు చేయకుండా రోషము కలిగి నిలబడినప్పుడు వారిని ఎలా హెచ్చించావు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఎలా ఉన్నతమైన స్థాయికి నడిపించావు, ఆది సంఘము ఆదర్శవంతముగా ఎలా మీరు తీర్చిదిద్దారో అలాగే ఈ మాటలు విని ఎలాంటి విగ్రహాల జోలికి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలలో పాలు పంపులు పొందకుండా ఎవరైతే రోషము కలిగి నీ కోసం నిలబడుతూ ఉన్నారు వారందరినీ హెచ్చించి దీవించమని, ఆదర్శవంతులుగా మార్చమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.